డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. మరి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిన లెస్ దాన్ 10 days మాత్రమే మనకి ప్రిపరేషన్ ఉంది. లెస్ దాన్ 10 days. ఈ 10 daysలో మనం చేయాల్సింది ఒకటి రివిజన్ మాత్రం చేయాలి, ఇంక ఏమి చేయటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు రివిజన్. మరి వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసుకునేది ఉంది ఏంటంటే, మరి జేఈ 2025లో లాస్ట్ ఇయర్ మరి పర్ షిఫ్ట్ మరి ఎంతమంది రాశారు మరి చూసినట్టయితే ఎగ్జామినేషన్ మనందరికీ తెలుసు 21st, 22nd, 23rd, 24th అండ్ 28th అంటే మొత్తం 5 days కలిపి మొత్తం 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అనేది జరిగే ఉంది. మరి పర్ షిఫ్ట్ ఎంతమంది రాసే అవకాశం ఉందో ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది రాస్తారు, మరి పర్ షిఫ్ట్ ఎంతమంది రాసే అవకాశం ఉంది ఇక్కడ చూసండి. లాస్ట్ ఇయర్ మనకి ఫిబ్రవరి సెషన్లో జనవరి సెషన్లో జనవరి సెషన్లో మనకి 22nd, 23rd, 24th మొత్తం ఇక్కడ కూడా 10 షిఫ్ట్లు వచ్చినాయేమో. మరి 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ మనకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 13,11,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అప్పేర్ అయిన వాళ్ళు 12,58,000 మంది అప్పేర్ అయ్యారు. మరి ఇక్కడ చూసినట్టయితే మరి 10 షిఫ్ట్స్ అయితే జరిగినాయి కదా మనకి. మరి చూసినట్టయితే బై 10 వేసుకున్న ఆల్మోస్ట్ 12.58 అంటే ప్రతి షిఫ్ట్కి 1,25,000 మంది అయితే ఎగ్జామినేషన్ అయితే రాసిన మరి స్టాటిస్టిక్స్ కనబడతాయి. కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ సపోజ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు 13 లక్షలు అయితే అప్పీరని మొత్తం అటెండెన్స్ వచ్చేసి 95% అటెండెన్స్ అయితే ఉందమ్మా. దీనికి సంబంధించి మరి ఇప్పుడు జేఈ 2026లో ఎంతమంది మరి అదేవిధంగా ఎంతమంది మరి వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దామా. ఇక్కడ చూడండి, జేఈ 2026 హౌ మెనీ స్టూడెంట్స్ విల్ కంప్లీట్ ఇన్ ఈచ్ షిఫ్ట్ ఇఫ్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ 10 షిఫ్ట్ ఓవర్ 5 days కదా, 5 రోజులు 10. ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ డిస్ట్రిబ్యూటెడ్ షిఫ్ట్ ఇన్ దిస్ సినారియో. సపోజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పర్ షిఫ్ట్ అప్రాక్సిమేట్లీ మనకి 1,33,000 మంది ఆల్ ఇండియా లెవెల్లో 1,33,000 నుంచి 1,34,000 మంది మరి ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉంది. పర్ డే 2 షిఫ్ట్ కంబైన్ అప్రాక్సిమేట్లీ రోజుకు కలిపి 2.65 లక్షల మంది, రోజుకి 2.65 లక్షల మంది, రోజుకు 2.70 లక్షలు, 2,70,000 మంది, 2,65,000 నుంచి 2,70,000 మంది ఎగ్జామినేషన్ రాసే అవకాశం అయితే ఉంది. మరి కంపారిజన్ లాస్ట్ ఇయర్ అయితే చూపించాను కదా. టోటల్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ ఇయర్ 13,10,000 మంది. మరి అప్రాక్సిమేట్లీ మరి ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 12,58,000 మంది, మొత్తం 95% అటెండెన్స్ ఉంది. మరి టోటల్ స్టూడెంట్స్ పర్ షిఫ్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 1,25,000 మంది రాశారమ్మ ఎగ్జామినేషన్. మరి పొటెన్షియల్ ఇంపాక్ట్ దీనివల్ల మరి మీకు ఏమైనా జరుగుతుందా? సపోజ్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కుడ్ హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ జేఈ మెయిన్ 2026 కట్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్ పర్ షిఫ్ట్ per day increase higher marks required to reach percentile. Consequently, the cutoff general OBC, EWS and other categories may change. అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మరి మనకి ఇప్పుడు 12,58,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ రాశారమ్మా. మరి 12,50,000 13 లక్షల నుంచి 12,50,000 ఇప్పుడు 14.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి వీళ్ళల్లో అటెండెన్స్ కనీసం మీకు 95% చూసి మరి 95% వేసుకుంటే ఈ 14,50,000 మందిలో మనకి 13,77,000 మంది 95% 13.77 lakhs రాసే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే కంపల్సరిగా మీ యొక్క కట్ ఆఫ్స్ పెరిగే అవకాశం. ఇక్కడ చూడండి క్లియర్లీ దేర్ విల్ బి ఇంక్రీజ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 10,000 స్టూడెంట్ పర్ షిఫ్ట్ ఇన్ 2026. రేపు జనవరిలో
మనకి 10,000 మంది పెరిగే అవకాశం ఉంది షిఫ్ట్కి. దిస్ వై ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ విల్ బి మోర్ ఇంటెన్స్ ఇన్ ఈచ్ షిఫ్ట్. ఈ షిఫ్ట్లో కాంపిటీషన్ మీకు జాస్తి పెరిగే అవకాశం అయితే ఉంది. సపోజు లాస్ట్ ఇయర్ జనరల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మీరు వీళ్ళు ఐఐటికి వెళ్ళారు, జనరల్ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ 93% ఉంది. మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 80% ఉంది మరి లాస్ట్ ఇయర్. తర్వాత మరి ఓబీసీఎన్సీఎల్ 79, ఎస్సీ 62, ఎస్టీ 40. ఇవి మరి కట్ ఆఫ్స్ అయితే పెరిగే అవకాశం ఉంది 1%. సపోజ్ 94 జనరల్, ఈసారి 81, ఓబీసీఎన్సీఎల్ 80%, ఇది 63. ఇలా 1% అయినా పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుందమ్మా స్టూడెంట్స్. మరి మన ఛానల్ మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు మీరు మన ఛానల్ ద్వారా లాస్ట్ ఇయర్ ఒక 300 మెంబర్స్ దాకా ఐఐటీల్లో కానీ ఐఐటీలో ఎన్ఐటీలో చేరారు, తర్వాత IIITలో చేరారు, తర్వాత జిఎఫ్టీఏలో చేరటం అనేది జరిగిందమ్మా. ప్రతి ఒక్కరు మీ పిల్లలు కూడా ఈ ఐఐటీలో ఎన్ఐటీలో IIITలో జిఎఫ్టీలో చేరండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ మీకు వాట్సాప్లో అందించబడుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.